హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి తమకంటూ ప్రత్యేకంగా బెడ్రూమ్ ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా బెడ్రూమ్ ఉండడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవడమే కాకుండా వారికి నచ్చినట్టు వారు ఉండడానికి వీలు కలుగుతుంది. అలాగే తమ బెడ్రూమ్ లో వారి అభిరుచులకు అనుగుణంగా గదిని అలంకరించుకుంటూ ఉంటారు. ఇలా తమకు ఇష్టం వచ్చిన విధంగా గదిని అలంకరించుకోవడం వల్ల ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుందని భావిస్తుంటారు. ఇకపోతే చాలా మంది పడగదిలో మంచం కింద ఎన్నో రకాల వస్తువులు నిల్వ చేస్తూ ఉంటారు. ఇలా మంచం కింద కొన్ని వస్తువులను పెట్టడం మనపై నెగిటివ్ ప్రభావం ఏర్పడే పరిస్థితులు ఉంటాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మరి మంచం కింద ఏ విధమైనటువంటి వస్తువులను పెట్టకూడదనే విషయానికి వస్తే, మంచం కింద పొరపాటున కూడా ఎలక్ట్రిక్ సామాన్లను ఉంచకూడదు. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనలో లేని టెన్షన్ మొదలవుతుందట. ఇక విరిగిపోయిన వస్తువులను, చీపురు, చెప్పులను కూడా మంచం కింద పొరపాటున కూడా పెట్టకూడదట. ఇలాంటి వస్తువులను పెట్టడం వల్ల మనపై నెగిటివ్ ప్రభావం ఏర్పడుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విరిగిపోయిన ఫోటోలు, అలంకరణ వస్తువులు కూడా బెడ్ కింద అస్సలు పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోవడం వల్ల జీవితంలో కష్టాలు ఎదురవుతాయని, అలాగే దాంపత్య జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.